పాకిస్తాన్ సింధు రాష్ట్రంలోని ఉమర్కోట్ శివమందిరం నిత్యం శంభో శివశంకర నామస్మరణతో మార్మోగుతుంటుంది. దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధు రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్కు వచ్చేశారు. కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు. పాక్లో ఇప్పటికీ వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలలారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సింధులోని ఉమర్కోట్గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట్ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్కోట్గా మారింది. మొఘల్ పాలకుడు అక్బర్ అమర్కోట్లోనే జన్మించాడు. ఇదిలా ఉండగా క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపర్లు తమ పశువులను ఇక్కడికి మేతకు తీసుకొచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఆసక్తితో ఓ ఆవుల కాపరి అక్కడికి వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు తెలుపగా వారు పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండడం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండడాన్ని గమనించవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. భక్తులకు తగ్గట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు. పాక్లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్కోట్కు ఉంది. ఈ నగర జనాభాలో దాదాపు 80% వరకు హిందువులే కావడం గమనార్హం. మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండడం విశేషం.